హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో 42 చెస్ట్ లూజ్ అలాగే నడుము లూజ్ 32 అన్నమాట. ఈ చెస్ట్ లూజ్ ఈ నడుము లూజ్ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి చెప్తున్నాను. ఎంత నెక్ విడ్త్, ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, హార్మోన్ లెంత్ ఎంత పెట్టుకోవాలి మొత్తం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేసుకున్నట్టు చూస్తే చెస్ట్ ఎక్కువగా ఉండి నడుము లూజ్ తక్కువగా ఉండేదానికి మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి. వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ కటింగ్ ప్రాసెస్ని అయితే చూసేద్దాం. బ్లౌజ్ ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను, ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను. కింద వైపు ఖర్చుల కోసం 1/2 ఇంచ్కి ఒక స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ 42, నడుము లూజ్ వచ్చేసి 32 అనమాట. ఓకేనా, ఈ మెజర్మెంట్తో ఫుల్ నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. దీని ప్రకారం నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. చెస్ట్ అంటే ఏంటి, నడుమ అంటే ఏంటి కొత్తగా వాళ్ళకి తెలియదంటే చూడండి, ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా కొలుచుకునే దాన్ని చెస్ట్ లూజ్ అంటామన్నమాట. ఈ చెస్ట్ లూజ్ మనకు 42 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఫుల్ కొలుచుకునే దాన్ని మనకి ఇలా కాజా పట్టిని ఫోల్డింగ్ చేసి కొలుచుకునే దాన్ని మనం నడుము లూజ్ అయితే అంటాము. నడుము లూజ్ వచ్చేసి 32 ఉంది. మీరు బాడీ మెజర్మెంట్ తీసుకున్నా సరే, కొలత బ్లౌజ్ నుంచి తీసుకున్నా సరే ఆ మెజర్మెంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూడండి. కింద ఖర్చుల కోసం నేను ఇక్కడ అంటే హెమ్మింగ్ ఖర్చుల కోసం పోతుంది బ్లౌజ్. చూడండి, ఇలా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 1/2 ఇంచ్కి మార్క్ పెట్టాము. ఇప్పుడు బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కావాలి. కరెక్ట్గా 15 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి పైన 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకోవాలి. అంటే బ్లౌజ్ ఒరిజినల్ మనకి 15 ఇంచెస్ ఉంటుంది. ఖర్చులతో కలిపి 16 ఇంచెస్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకున్నాము. ఓకేనా, ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకున్నాము. బ్లౌజ్ హైట్ అయితే వచ్చింది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 42 చెస్ట్ సైజ్కి 6 ఇంచెస్ ఫుల్ షోల్డర్ అయితే పెడుతున్నాను. స్ట్రైట్గా ఇక్కడ లైన్ని డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఆ తర్వాత హార్మ్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్ పెడుతున్నాను. ఓకేనా, కొంచెం స్లోగానే చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు, అర్థమవుతుంది. ఓకేనా, ఇక్కడ 6 ఇంచెస్ ఉంది కదా, ఈ ప్లేస్లో కూడా 6 ఇంచెస్ ఉండాలి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు 42ని మనం 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. 10.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఓకేనా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా మనం ఇక్కడ 10.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, కరెక్ట్గా 10.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. ఆ తర్వాత ఖర్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇది మనకి ఖర్చుల పాయింట్. ఓకేనా, ఇప్పుడు నడుము లూజ్ 32 ఇంచెస్ని మనం 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. చూడండి, టేప్ని ఇలా ఒక ఫోల్డ్ చేయండి, మళ్ళీ మరొక ఫోల్డ్ చేయండి. 4 లేయర్స్తో టేప్ అయితే ఉంటుంది. ఓకేనా, దీంట్లో మొదట లేయర్ చూసుకుంటే మనకి 8 ఇంచెస్ అయితే ఉంటుంది. 32 ఇంచుల్ని 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుంటే 8 ఇంచెస్ కరెక్ట్గా మార్క్ చేశాను. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, బ్యాక్ డాట్ కోసం. ఆ తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, 32 ఇంచుల్ని 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుని 8 ఇంచుల దగ్గరికి ముందుగా ఒక మార్క్ పెట్టాము. నెక్స్ట్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాము. నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాము. ఓకేనా, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లైన్ని మనం స్ట్రైట్గా ఈ విధంగా డ్రా చేసుకుందాం. ఇక్కడికి మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. పైనుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి మార్క్ పెట్టుకుని నీట్గా ఇక్కడ హార్మోన్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఆ తర్వాత వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్ హైట్ వచ్చేసి నేను 9 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. అంటే మనకి మీడియం నెక్ హైట్ అయితే వస్తుందండి. ఓకేనా, 9 ఇంచెస్ 9.5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ ఉంది కదా, ఈ కింద వైపు 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, 3 ఇంచెస్ పెట్టుకుని నీట్గా బాక్స్ షేప్ని డ్రా చేసి రౌండ్ షేప్ అయినా సరే ఏ షేప్ అయితే ఆ షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ 2 ఇంచెస్ ఖర్చుల పాయింట్ దగ్గరికి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి ఇక్కడ చిన్నగా ఒక కట్ పెట్టుకోండి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డాట్ హైట్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ హైట్ని మార్క్ చేసుకుందాం. మెయిన్ డాట్ హైట్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్లౌజ్ హైట్ 15 ఇంచెస్ ఉంది కదా, మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుని అటు ఇటు కరెక్ట్గా 1/2 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకుని నీట్గా డాట్ మార్క్ ఈ విధంగా పెట్టుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేసుకుందాం. పర్ఫెక్ట్ మెథడ్తో అయితే వస్తుందండి. మీడియం నెక్కి ఈ విధంగా మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటే ఎలాంటి భుజాలు జారవు, చంకల్లో కూడా రింకాల్స్ రాదు, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ ఇదే రౌండ్ నెక్కే కాబట్టి నేను అలాగే కటింగ్ చేసిస్తాను. ఒకవేళ మీరు స్మూత్గా ఉండే బ్లౌజ్ని కట్ చేస్తున్నాము అంటే నెక్ వచ్చేసి మీరు స్టిచ్చింగ్లో కట్ చేయండి, ఇప్పుడే కట్ చేయొద్దు. లేదు కొంచెం మందంగానే ఉంది బ్లౌజ్ అంటే కనుక మీరు నెక్ ఇక్కడ కట్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ బ్లౌజ్ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకొని 1/2 ఇంచెస్ క్లాత్ దగ్గరికి ఒక మార్క్ పెడుతున్నాను ఓకేనా. ఇలా ఓపెన్ సైడ్ కరెక్ట్గా పెట్టేసుకుని 1/2 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. ఇది ఎందుకంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం ఓకేనా. ఈ మార్క్ని వదిలేసిన తర్వాత మనం చూడండి మొత్తం ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో మనం అలాగే మార్క్ చేసుకోవాలి. మొత్తం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీస్తున్నాను ఓకేనా. ఇలా బ్యాక్ పార్ట్ ఓపెన్ పక్కకు పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనం ఖర్చుల కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇది వచ్చేసి మనకి నెక్ విడ్త్ అలాగే షోల్డర్ విడ్త్కి లెక్కలోకి అయితే లేదనమాట. దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయండి ఓకేనా. ఈ 1/2 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి జస్ట్ మీకు క్లారిటీగా అర్థం కావడానికి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫుల్ షోల్డర్ మనకి 6 ఇంచెస్ ఉందా, హార్మోల్ లెంత్ 6.5 ఇంచెస్ కరెక్ట్గా ఉందా, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ని పెట్టి దాన్ని చూసుకుని ఈ విధంగా బాక్స్ షేప్ని డ్రా చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచెస్ అంటే ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచెస్ పెట్టేసుకుని నీట్గా హార్మోల్ షేప్ని ఫ్రీ హ్యాండ్తోనే తీసుకోండి ఓకేనా. ఫ్రీ హ్యాండ్తో హార్మోల్ షేప్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఫ్రంట్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ 7 ఇంచెస్ పెడుతున్నాను. పైన 2.5 ఇంచెస్ ఉంది కదా, కరెక్ట్గా 2.5 ఇంచెస్ పైన నెక్ విడ్త్ అయితే ఉంది. ఈ కింద వైపు చూడండి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఓకేనా. మనకి రౌండ్ నెక్ చక్కగా వస్తుంది ఫ్రంట్ షేప్లో కూడా. ఆ వీ షేప్లో కాకున్నట్లు రౌండ్ షేప్లో వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఓకేనా. ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి 2.5 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇంచెస్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హైట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా. ఇలా మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను. ఇది ఇక్కడ మనకి ఫ్రంట్ హైట్ అయితే వస్తుందన్నమాట. ఈ మార్క్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఓకేనా. 1.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుని ఇక్కడ నుంచి కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెడుతున్నాను ఓకేనా. ఇలా 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మరొక 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. ఈ 3 ఇంచెస్ మనకి డాట్ విడ్త్ అనమాట. ఇలా సెంటర్కి టేప్ని ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 3/4 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ హైట్ మనకి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి కరెక్ట్గా 3/4 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసేసుకుంటే డాట్ పాయింట్ వస్తుంది అనమాట ఓకేనా. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి కరెక్ట్గా చూడండి డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను ఓకేనా. డాట్ హైట్ 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ విధంగా డాట్ మార్క్ అయితే మెయిన్ డాట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్కి జస్ట్ ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ షేప్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి పైకి 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. ఇక్కడ మనకి ఉక్స్ పట్టి డాట్ అనమాట. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. అటు ఇటు 1/2 ఇంచెస్ కరెక్ట్గా మార్క్ పెట్టుకున్నాను. ఈ 2 డాట్ మధ్యలో ఇలా ట్రయాంగిల్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా మనం 3వ డాట్ కూడా పెట్టేసుకోవాలి ఓకేనా. ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి డాట్ అలాగే ఈ డాట్కి ఎంత విడ్త్ అయితే ఉందో అంతే విడ్త్ హార్మోల్ డాట్కి కూడా ఉండాలి. పైనుంచి చెప్పాలంటే చూడండి 7 ఇంచెస్ మనకి కరెక్ట్గా డాట్ అయితే వచ్చింది. అటు ఇటు 1/2 ఇంచెస్ ఓకేనా. నెక్స్ట్ దీనికి 4th డాట్ కూడా ఉందండి. 4th డాట్ చూడండి ఈ 2 డాట్ మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ గ్యాప్ చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఓకేనా. ఇక్కడ కూడా మనకి ట్రయాంగిల్ షేప్లా కనిపించాలన్నమాట. ఇది కూడా మనకి అలాగే ఉంది కదా, అటువైపు 4th డాట్ కూడా అలాగే కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఓకేనా. ఇలా మనం చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ 2 డాట్ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో అంతే గ్యాప్ మనకి 4th డాట్లో కూడా ఉండాలి. అలా చూసుకుని కొంచెం మనం కింద వైపుకు క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అంటే ఈ కింద మనం 2 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి పైకి 2 ఇంచెస్ అనమాట ఓకేనా. అటు ఇటు 1/2 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకుని నీట్గా 4th డాట్ కూడా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే ఉంది కదండి. ఈ 3 ఇంచెస్ డాట్ పెట్టినప్పుడు మనకి క్లాత్ తగ్గుతుంది అనమాట. ఇలా క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా 1 ఇంచెస్ మార్క్ పెట్టేసుకున్నాను. ఈ మార్క్ని మనం ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ మార్క్కి మనం ఈ విధంగా జస్ట్ ఒక షేప్ తీసుకుని మార్క్ చేసుకోవాలి. నీట్గా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేటట్టు ఈ విధంగా మార్క్ చేసుకోండి. డాట్ పాయింట్ దగ్గర మెయిన్ డాట్ పాయింట్ దగ్గర ఓకేనే. మొత్తం మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ మార్క్ చూడండి 10.5 ఇంచెస్ ఇక్కడ వరకు వస్తుంది అనమాట ఓకేనా. ఇలా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుంది. బ్లౌజ్ డాట్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఓకేనా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్లీజ్ వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే మొత్తం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాను.
ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్, ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపు అనమాట. క్లాత్ లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువగా ఉందండి, వాళ్ళే ఇచ్చినారు. 80 సెంటీమీటర్ మాత్రమే ఉంది, దాంతోనే నేను కటింగ్ చేశాను. కొంచెం మనకి అతుకులు అయితే పడతాయి, హ్యాండ్స్కి కూడా అతుకులు పడుతుంది, అలాగే కొంచెం క్లాత్ కూడా తక్కువగా ఉంది. ఇప్పుడు ముందుగా ఇలా స్ట్రైట్గా కట్ చేసి ఈ క్లాత్ని మీకు ఇక్కడ జాయింటింగ్ క్లాత్లా పెట్టి, అంటే మీకు ఎగ్జాంపుల్గా షేప్ ఎలా వస్తుంది తెలియాలి కాబట్టి ఈ విధంగా జస్ట్ పెట్టి మీకు హ్యాండ్ షేప్ని మార్క్ చేస్తాను. మనకి 42 అనగానే 1 మీటర్ క్లాత్ అయితే తప్పకుండా కావాలండి. తక్కువ క్లాత్ తీసుకుంటే మనకి ఎక్కువ జాయింటింగ్స్ అయితే పడుతుంది. హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ 8.5 ఇంచెస్ అయితే కావాలి. ఖర్చులతో కలిపి 9.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. ఓకేనా. ఇక్కడ కింద వైపు కూడా కరెక్ట్గా 9.5 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే పెడుతున్నాను. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా. 3.5 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ చూసుకోవాలి కదా. చూడండి, ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకుని కరెక్ట్గా ఇక్కడ షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ పెట్టేసుకున్నాను. ఇలా మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే స్టిచ్చింగ్ పాయింట్ మనకి 9 ఇంచెస్ వచ్చింది, ఖర్చులతో కలిపి మనకి 11 ఇంచెస్ అయితే వచ్చింది. ఓకేనా. ఈ మెజర్మెంట్తో మనం ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టి కరెక్ట్గా 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. ఓకేనా. స్ట్రైట్గా ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మొత్తం మనకి 11 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు పైనుంచి 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా ఇక్కడ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి, 2 ఇంచెస్ దగ్గర నుంచినే నేను హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను, పైనుంచి ఏం డ్రా చేసుకోలేదు. హెవీ చెస్ట్ సైజ్ కదా, ఇదే విధంగా మనం హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇక్కడ హ్యాండ్స్ మార్కింగ్ అయితే వచ్చింది కదా. కింద 6.5 ఇంచెస్, అలాగే ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. మార్క్ చేసుకున్న ప్రకారంగానే నీట్గా ఇదే మార్క్ మీద కట్ చేసుకోవాలి. ఓకేనా. హ్యాండ్ షేప్ మనకి ఈ విధంగా వస్తుందండి. మీకు ఇక్కడ అర్థం కావాలని ఇక్కడ కూడా మార్కింగ్ చేసి మీకు జాయింటింగ్ పడే క్లాత్ని కూడా మార్కింగ్ చేసి చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మాత్రమే షేప్ తీసుకోవడానికి పైనుంచి కరెక్ట్గా 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ పెడుతున్నాను. ఈ 2 డాట్ మార్క్ ఉంది కదా, దీనికి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి సెంటర్ మార్క్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచెస్ మార్క్ పెడుతున్నాను. ఓకేనా. హెవీ చెస్ట్ సైజ్ కాబట్టి 3.5 ఇంచెస్ మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్గా 3.5 ఇంచెస్ మార్క్ పెట్టుకుని నీట్గా ఇక్కడ హ్యాండ్స్ ఫ్రంట్ లోతు తీసుకునే మార్క్ని పెట్టేసుకోవాలి. ఓకేనా. నేను వచ్చేసి దీన్ని ఇప్పుడే కట్ చేసుకోనండి, స్టిచ్చింగ్ వీడియోలో అయితే కటింగ్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఇక్కడ జాయింటింగ్ కూడా ఉంటుంది కదా, ఇప్పుడే కట్ చేస్తే మనకి కొంచెం కన్ఫ్యూజ్గా అవుతుందన్నమాట. అంటే నాకు కాదండి, బిగినర్స్కి కటింగ్ చేసేసుకుంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకోసం నేను ఇక్కడ ఫ్రంట్ లోత్ అయితే కట్ చేసుకోలేదు. ఓకేనా. జాయింటింగ్ క్లాత్ని మాత్రమే కట్ చేసుకుని హ్యాండ్స్ని పక్కకు పెట్టుకుందాం. ముందుగా ఇప్పుడు మనం క్రాస్ పట్టీని కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ చిన్న క్లాత్ మాత్రమే మనకి మిగిలిందనమాట. ఈ క్లాత్తోనే క్రాస్ పట్టీ చూపిస్తాను. ఒకవైపు క్రాస్ పట్టి 4.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ మనకి క్రాస్ పట్టి విడ్త్ ఎంత తీసుకోవాలంటే 32 ఇంచెస్ మనకి నడుము లూజ్ కదా, దాంట్లో 4వ భాగం మనకి ఎంత వచ్చింది, 8 ఇంచెస్ అయితే వచ్చింది కదా. ఈ 8 ఇంచెస్ని మనం చూడండి ఇక్కడ నుంచి ముందుగా ఇక్కడ స్ట్రైట్గా క్లాత్ని కట్ చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసమని జస్ట్ ఒక 1/2 ఇంచెస్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా 8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఆ తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి కదా, ఆ క్లాత్ని కూడా మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే జాయింటింగ్ పడుతుందండి. నీట్గా ఈ విధంగా కట్ చేసి ఇదే క్లాత్ని జస్ట్ ఈ విధంగా జాయింటింగ్ క్లాత్లా పెడుతున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటువైపు వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. సైడ్ స్టిచ్చెస్ దగ్గర వస్తుంది. 4.5 ఇంచెస్ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు వస్తుంది. ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఇక్కడ కింద వైపు 3.5 ఇంచెస్కి అయితే ఒక మార్క్ పెడుతున్నాను. ఈ విధంగా మార్క్ పెట్టుకుని నీట్గా క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసుకుంటున్నాను. ఓకేనా. ఈ విధంగా నీట్గా క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసుకున్న ప్రకారంగానే క్రాస్ పట్టిని కట్ చేసుకుంటే నెక్స్ట్ మనం జాయింటింగ్ చేసుకున్న తర్వాత కావాల్సినంత క్లాత్ని పెట్టుకుని ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇదే విధంగా మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి. మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 42 చెస్ట్ సైజ్ అలాగే నడుము లూజ్ 32 ఉండేదాన్ని బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలని అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.